హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా, జ్యూసీగా, స్మోకీగా, ఫుల్ ఫ్లేవర్తో ఉండే పర్ఫెక్ట్ తందూరి చికెన్ చేసేద్దామండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ బయట తినరు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా అండి? చికెన్ ముక్కలను తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఈ విధంగా ఘాట్లను పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, సగం టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ తందూరి చికెన్ మసాలాని, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 నిమ్మకాయను తీసుకోండి. 1 నిమ్మకాయ రసాన్ని పూర్తిగా మసాలాలలో బాగా పిండుకోండి. సగం కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోండి. ఒక్కొక్క లెగ్ పీస్ని తీసుకుని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలాని లోపల వరకు బాగా పట్టేలాగా 2 వైపులు అప్లై చేసుకోండి. మనం పెట్టుకున్న ఘాట్లలోకి కూడా మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. చిటికెడంతా ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఫుడ్ కలర్ కూడా మసాలాల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను కూడా వేసుకోండి. ఒక్కొక్క చికెన్ ముక్కకు మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా 5 నిమిషాల వరకు 2 వైపులు కూడా మసాలాను అప్లై చేసుకోండి. ఈ విధంగా చికెన్ లెగ్ పీసెస్ అన్నిటికీ కూడా మసాలా అంతా పూర్తిగా పట్టాక వీటిని 3 గంటల వరకు మ్యాగ్నేట్ చేసుకోండి. మీ దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ కూడా మ్యాగ్నేట్ చేసుకోవచ్చండి. అప్పుడు టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుంది. ఎయిర్ ఫ్రైయర్లో ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న తందూరి లెగ్ పీసెస్ని పెట్టుకోండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసిన తందూరి లెగ్ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో బాగా అరేంజ్ చేసుకున్నాక ఎయిర్ ఫ్రైయర్లో తందూరి లెగ్ పీసెస్ని పెట్టుకుని మూత టైట్గా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు 20 మినిట్స్ పాటు 120 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో పెట్టుకుని చికెన్ ముక్కలను బాగా ఒకవైపు వేగనివ్వండి. ఇప్పుడు ఇంకొక వైపుకు చికెన్ లెగ్ పీసెస్ని తిప్పుకుని ఇంకొక 20 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వండి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా సరే దోశ ప్యాన్ మీద ఈ తందూరి లెగ్ పీసెస్ని వేసుకుని 2 వైపులా బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ వేడి వేడి తందూరి లెగ్ పీసెస్ని గ్రీన్ చట్నీతో, ఆనియన్ మరియు లెమన్తో సర్వ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ తందూరి చికెన్ లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి.